కస్తూర్బా బాలికల అడ్వెంచర్ క్యాంపుకు కలెక్టర్ ప్రావీణ్య అభినందన. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు సంగారెడ్డి మండలంలోని మంజీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన ఒకరోజు అడ్వెంచర్ హంట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి సోయగాల మధ్య విద్యార్థినుల గుడారాలు వేసుకొని ఒకరోజు బస చేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వయంగా అడ్వెంచర్ క్యాంపును సందర్శించి విద్యార్థినులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, బృంద స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ తరహా అనుభవాలు మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని విద్యార్థులకు సూచించారు. అమ్మాయిలు శక్తి, ధైర్యం, సాహసానికి పరిమితులు లేవు. నేటి సమాజంలో ఆడబిడ్డలు అంకిత భావంతో ముందుకు సాగి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి ప్రతి రంగంలోనూ ప్రతిభను నిరూపిస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి లేదా ఉద్యోగాల ద్వారా ఆర్థికంగా ఎదగడం దేశ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ప్రకృతి వాతావరణంలో నిర్వహించిన ఈ అడ్వెంచర్ హంట్ కార్యక్రమం విద్యార్థినుల ఉత్సాహం, మానసిక ప్రశాంతత, సృజనాత్మకతను పెంచిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ టార్గెటింగ్ మేడం అండ్ సార్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం. కానీ అడుగు పెట్టినా కానీ మధ్యలో ఎన్నో అడ్డంకులు కష్టాలని వస్తాను మేడం. అంటే రోప్ లాడ క్లైంబింగ్లో కూడా పైకి వెళ్ళే కొద్ది లెంత్ అనిపించింది. లెంత్ ఉంది కదా నేను కిందికి దిగేసి పైకి వెళ్ళేదాన్ని కాదు. లెంత్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కగలిగింది, నేను ఎందుకు ఎక్కలేను అని ధైర్యంతో పైకి వెళ్తానే నేను పైకి వెళ్ళగలిగాను మేడం. లేదు మేడం, చలి ఉంది. కార్పెట్ ఫ్యాన్ తెచ్చుకున్నాం మేడం. అండ్ ఇక్కడ కూడా టెంట్ ప్రొవైడ్ చేశారు. టెంట్
గేమ్స్ కూడా మా ఓన్గా చేసుకొని అన్విత మేడం మాకు ఓన్లీ ఒక 10 డెమో చూపించారు. మా మేడం చెప్పగా మీరు చెప్పగానే ఒప్పుకున్నారు. చాలా ఫస్ట్ బస్సులోకి వెళ్ళగానే నాకు ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎక్సైటెడ్గా ఉండే. లాస్ట్ ఎప్పుడు వెళ్ళారు పిక్నిక్కి కానీ ఎక్స్కర్షన్కి? చాలా అనిపిస్తుంది. మా మేడం వాళ్ళందరూ వచ్చారు. రాగానే భయం వేసి ఏమేం చేపిస్తారు ఏమంటే అని అనిపిస్తుంది. ఇది చూడగానే ప్లానింగ్ ఇవన్నీ చూడగానే ఫస్ట్ ఎక్కింది అంటే ట్రిప్కి రావడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు, టీచర్ వాళ్ళు ఎట్లుంటారు, మాకు ఏం చెప్తారు అని చాలా భయం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది టీచర్ వాళ్ళందరూ మాకు చాలా బాగా చెప్పారు. మాటలు ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండట్లేదు మీకు. సో దిస్ ఇస్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. మీరు చిన్నవి ఇట్లా నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇందాక తను అన్నట్టు మీకు రాబోయే ఎగ్జామ్స్ అవ్వచ్చు, దాని తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కూర్చుంటారు. నెక్స్ట్ ఎంసెట్ అవ్వచ్చు, ఐఐటి అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు. ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాని తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఇండిపెండెంట్గా వేరే కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా కానీ అప్పుడు కూడా మీకు ఇట్లాంటి చిన్న యాస్పెక్ట్స్ మీకు గుర్తొస్తాయి. దట్ అది చేయగలిగాం కదా, అప్పుడున్న ధైర్యం మాకు ఎప్పటికీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మీరు ఆ ధైర్యంతోనే చేయాలి అనే ఉద్దేశంతో నేను పెట్టాను. అండ్ సెకండ్లీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మీ హెల్త్ గురించి కానీ డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ మీకు ఇంకా ఎక్కువగా రీఎన్ఫోర్స్ అవుతాయి కాబట్టి ఆర్గనైజ్ చేశాను. అండ్ మీరు లక్కీ స్కూల్స్ బికాజ్ మేము దగ్గరున్న స్కూల్స్ ఏవి అని చూస్తున్నాము. సో అందుకని పుల్కల్ అండ్ షార్ట్కూర్ ఫస్ట్ తీసుకోవడం జరిగింది. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఈ మెమరీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు దెబ్బ తినకుండా మంచిగా కోర్సెస్ అవ్వచ్చు ఆర్ జాబ్స్ అవ్వచ్చు వాటిలో మంచిగా షైన్ అవుతారని అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.